ఒకసారి పులి పొలంలో మేయుచున్న దున్నపోతును చూసి మెల్లగా సమీపించి మిత్రమా నీవు పెద్దగా బలిష్టంగా ఉన్నావు అయినా సాధారణ పరిణామం గల మనిషిని మెడలో నాగలి కట్టి దినమంతా పొలం దున్నున్నట్లు చేయుచున్నాడు మానవుడికి అది ఎలా సాధ్యమైంది అని కుతూహలంగా అడిగింది. క్రూర జంతువైన పులి సాధు జంతువైన నన్ను మిత్రమా అని పిలుస్తూ మీద పడి చంపకుండా ఆశ్చర్యంగా ఉంది అని భావించి మృగరాజుమా నాకు లేనిది మానవుని వద్ద అమితంగా ఉంది దాని ప్రభావంతో నన్ను లొంగదీసుకుని తన ఇష్టం వచ్చినట్లు వాడుకొని చున్నారు మానవుని వద్ద ప్రత్యేక శక్తి ఏమిటి అని అడిగింది పులి మానవుని మెదడులోని తెలివితేటలు సుమా అలాగా తెలివితేటలు అంటే ఏమిటో విశదీకరించు మిత్రమా తెలివితేటలు అంటే ఏమిటో స్పష్టంగా చెప్పలేను అయితే తెలివితేటలు మనిషికి అద్భుత శక్తినిస్తాయని ఆ శక్తితో జంతువులను లొంగదీయడాన్ని చెప్పగా విన్నాను అని చెప్పింది దున్నపోతు. మిత్రమా నేను తెలివితేటలను ఎలా తెలుసుకోగలరు అది సత్యమే నా యజమాని అయిన రైతు వస్తున్నాడు అతనిని అడిగితే తెలివితేటలను గురించి విశదీకరిస్తాడు అన్నది దున్నపోతు రైతు పులిని చూసి ఉనికిపోయాడు పులి నుండి తప్పించుకోవడం అసంభవం అనుకున్నాడు.